మనందరికీ సుపరిచయమైన ఓ చక్కని మాట పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కీర్తన గ్రంథం 123వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు కన్నులెత్తి చూస్తూ ఉన్నాను. దాసులు యొక్క కన్నులు యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టును చూచినట్లు దేవుడు మనల్ని కరుణించేంత వరకు మన కన్నులను ఆయన తట్టే చూస్తాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఆకాశ మహాకాశలో మనం ఆరాధించే దేవుడు ఆసీనుడైన వాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ కీర్తనకారుడు అంటే, నీ తట్టు నీ వైపు నేను కన్నులెత్తి చూస్తూ ఉన్నాను. ఒక దాసుని కన్నులు యజమాని చేతిని ఏ విధంగా అయితే చూస్తూ ఉంటుందో, ఒక దాసురాలి యొక్క కన్నులు ఎప్పుడైతే తన యజమానురాలి చేతి తట్టు చూస్తూ ఉంటుందో, ఆ విధంగా దేవుడైన యెహోవా మమ్మను కరుణించేంత వరకు మా కన్నులు ఆయన తట్టే చూస్తూ ఉంటుంది. చెప్పలు కూడా అందరు గట్టిగా. నువ్వు కరుణించేంత వరకు, నీ అనుగ్రహం ఇచ్చేంత వరకు, నువ్వు దయ చూపేంత వరకు మా కన్నులు నిన్నే చూస్తుంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఆయన ఆకాశ మహాకాశములో నివసించే దేవుడు. మనం కన్నులెత్తి ఆయన వైపు చూడాలి. ఆయన మనల్ని కరుణించేంత వరకు, ఆయన మన ఎడల దయ చూపేంత వరకు, ఆయన మన ఎడల కృప చూపేంత వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మనం చదువుతూ వస్తాం. అశాశ్వతమైన వాటిని చూసి నష్టపోయిన వాళ్ళ చరిత్ర మనకు బైబిల్లో పలు సందర్భాల్లో కనబడుతుంది. అబ్రహాము, లోతు ఇద్దరు కలిసి ప్రయాణాన్ని ప్రారంభించారు. అబ్రహాముతో పాటు లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిలిచింది అబ్రహాముని, వాగ్దానం చేసింది అబ్రహాముకి, కానీ అబ్రహాముతో పాటు వచ్చాడు కనుక మల్లెపూలు కడతారు కదండి, దారం. ఆ దారంలో కూడా సువాసన ఉంటుంది. దారంలో ఏమి లేకపోయినా మల్లెపూల సువాసన ఉంటుంది. ఆ మల్లెపూలతో కలిసిన ఆ దారంలో కూడా ఆ సువాసన మనం చూస్తాం. ఈ దారానికి ఎలా వచ్చింది సువాసన అంటే, ఆ పుష్పాన్ని బట్టి దీనికి సువాసన వచ్చింది. అబ్రహామును బట్టి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆశీర్వదించబడిన అనుభవంలో సాగిపోతుండగా దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడం మొదలెడితే, ఒక వ్యక్తిని దేవుడు దీవించడం ప్రారంభిస్తే అది ఆగదండి, సాగిపోతూనే ఉంటుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మహా అభివృద్ధి. ఎంత అభివృద్ధి అంటే, అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తి పెరిగిందంట వాళ్ళకి. ఇద్దరు కలిసి నివసించలేనంత. అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి గొడవలు ఏర్పడింది. అప్పుడు అబ్రహాము పిలిచి లోతుని అంటాడు, మనం బంధువులం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎవరండి? మనం అందరూ బంధువులం. ఆత్మీయంగా మనం అందరూ బంధువులం. ఏ బంధువులం అంటే ఆత్మ సంబంధమైన బంధువులు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. బంధువులు పోట్లాడుకోవచ్చా? ఏంటండి, చిన్నదానికి పెద్దదానికి యుద్ధాలు చేయవచ్చా? అబ్రహాం అంటున్నాడు, మన బంధువులు మన యుద్ధాలు జగడమాడకూడదు. మనం పోట్లాడుకుంటుంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏమనుకుంటారు, ఈ కనానీయులు ఏమనుకుంటారు మనల్ని చూసి. కనుక నీవు తూర్పుకి వెళ్తే నేను పడమర దిక్కుకి వెళ్తాను, నీవు ఉత్తర దిక్కుకి వెళ్తే నేను దక్షిణ దిక్కుకి వెళ్తాను. కొంచెం మనం దూరంగా ఉందాం. కలిసి ఉండి పోట్లాడడం కన్నా దూరంగా ఉండి ప్రశాంతంగా ఉందామని ఆలోచన చెప్పినప్పుడు లోతు ఏమనాలి? బాబు, ఏం మాట మాట్లాడుతున్నావు? నేను ఈరోజు నాకు ఏదైనా కలిగి ఉందంటే అది నిన్ను బట్టే కదా. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అనుకో, అది నీ వల్లే కదా. కాబట్టి ఎవరో పనివాళ్ళు పోట్లాడుకుంటున్నారని మనం విడిపోవడం న్యాయమేనా అని మాట్లాడాలి. లేదా సరే, అబ్రహాం ఇచ్చిన ఆలోచన మంచిదంటే, చెప్పు బాబు, నీతో పాటే కదా నేను వచ్చాను, నాకు సొంత చిత్తం ఏముంటుంది, సొంత ఆలోచన ఏముంటుంది, నీవేం చెప్తావో దాన్ని చేస్తాను నాయన అని అనాలి. ఆయన చెప్పక మునుపు వెళ్ళి ఒక స్థలం మెరకగా ఉన్న స్థలం ఎక్కి ఆ మెరక మీద నుండి నిలబడి చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం చాలా పచ్చగా ఆయన కంటికి కనిపించింది. నీరు పారే ప్రదేశం, సస్యశ్యామలంగా కనిపించింది. ఏదేను తోటలాగా తనకు అనిపించిందండి. వెంటనే, బాబాయ్, నేను ఈ స్థలాన్ని కోరుకుంటా. ప్రైజ్ ది లార్డ్. బాబాయ్, ఇదైతే నాకు బాగుంటుంది, ఇక్కడ నీళ్లు ఉంది, ఇక్కడ పట్టణం ఉంది, ఇక్కడ వసతులు ఉన్నాయి, నేను సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళతానని కన్నులెత్తి ఆయన సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి
అటువైపు వెళ్ళిపోయాడు. అబ్రహాము నిలిచి చూస్తున్నాడండి. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా, నువ్వు కనులెత్తి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కును చూడు. నీవు చూస్తున్న ఈ ప్రదేశం అంతటిని నీకు, నీ సంతానానికి నేను దయచేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అశాశ్వతమైన సిరి, అశాశ్వతమైన సంపద చూసుకొని లోతు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ లోతు చూస్తూ వెళ్ళాడు కదండి, ఆ పట్టణం ఇప్పుడు పూర్తిగా లేదు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం పూర్తిగా అగ్ని చేత కాల్చబడిపోయి, ఇప్పుడు ఆ స్థలంలో మృత సముద్రం అనే ఒక సముద్రం ఉంటుంది. అక్కడ ఏ జీవరాశులు ఉండదండి ఆ సముద్రంలో, ఎందుకంటే పూర్తిగా తగలబడిపోయింది ఆ పట్టణం. కారణం ఏంటంటే అశాశ్వతమైన సమృద్ధి వైపు కన్నులెత్తి చూసి వెళ్ళడండి. కొంతకాలానికి మంద లేదు, కొంతకాలానికి కాపర్లు లేవు. ఊరి గవిని అయితే కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో ప్రశాంతంగా బ్రతకలేని పరిస్థితి. నీతి కలిగిన తన మనసు నొప్పించబడుతూ వచ్చింది. మనసుకు నెమ్మది లేదు, మనసుకు ప్రశాంతత లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకొని క్షణక్షణం భయంతో బ్రతకవలసిన పరిస్థితి. ఏ పద్ధతులు పిల్లల్లోకి వస్తుందో, ఏ పద్ధతులు నేర్చుకుంటారో ఆ తల్లి అనుక్షణం ప్రతిక్షణం ఆ ఆడపిల్లల ఇద్దరిని కాపాడుకోలేకపోతుంది. ఎందుకంటే బయట గుమ్మం దాటి బయటికి వెళ్తే నీచమైన పద్ధతులు, నీచమైన కార్యక్రమాలు, వరసవాయలేని పద్ధతులు. ఆలోచించాలండి, ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి? ఈ దుర్గతి పట్టడానికి గల కారణాలు ఏంటి? ఆ చెడిపోయిన మనుషుల మధ్యలో మగ్గిపోవడానికి కారణాలు ఏంటి? తన మనసును నొప్పించుకొని, మనసు నొప్పించబడుతూ అక్కడే బ్రతకడానికి గల కారణాలు అంటే మన కన్ను చూడవలసిన దేవుని చూడకపోగా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం అయితే దేవుని తట్టు కన్నులెత్తి చూశాడు. అబ్రహాం అంటాడు, నాన్న నీవు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నీవు ఉత్తరకి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తానంటే దేవుడు అంటాడు, నీవెవడురా బాబు ఆయనకి చెప్పడానికి? వాడెవడు కోరుకోవడానికి? తూర్పైన నీకే, పడమట దిక్కైన నీకే, ఉత్తర దిక్కైన నీకే, దక్షిణ దిక్కైన నీకే, సమస్తం నేను నీకు ఇవ్వబోతున్నా. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, మన కన్నులు భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడాలి. ఒక దాసుని కన్నులు ఏ విధంగా యజమానుని వైపే చూస్తుంటుందో, ఆయన చేతి వైపే ఏ విధంగా అయితే చూస్తుంటుందో, అలా దేవుడు కరుణించేంత వరకు మనం ఆయన వైపే చూస్తుండాలి. బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తూ వస్తాం. యేసు ప్రభు తొందర చేశారు, అద్దరికి వెళ్ళండి అని వాళ్ళని తొందర చేశారు. సో వాళ్ళు బయలుదేరి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచారండి. అందరూ భోజనం చేశారు. శిష్యుల్ని త్వరపెట్టి అద్దరికి వెళ్ళమని పంపించారు. యేసు ప్రభు ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థనలో ఒక అంచనా ప్రకారం ఇంచుమించు ఒక 7-8 గంటల సేపు యేసయ్య ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం యేసయ్యకి లేదు. ఆయన 7-8 గంటల సేపు ప్రార్థన చేసుకుంటే మరి నా బోటు వాడు ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలి, మీ బోటు వాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేయాలి చెప్పండి. ఆయన ప్రార్థన చేసుకోవాల్సిన, ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనకు మాదిరి చూపడానికి కోసం ఆయనే కొండెక్కి ప్రార్థన చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచారండి. పెద్ద అద్భుతం. 12 గంపలు మిగిలింది. యేసుప్రభు ముక్కలన్నీ పోగు చేసి ఏరి ఏ ఫ్రిడ్జ్లో దాచాలి అని ఆలోచించలేదండి. అన్నీ వాళ్ళకి ఇచ్చేసాడు. ఆయన ప్రభుత్వం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. శిష్యుల్ని అద్దరికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని వెళ్ళమని చెప్తే, మనల్ని వెళ్ళమని ఆయన మనల్ని పంపిస్తే తప్పక ఆ గమ్యానికి ఆయనే చేరుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన పంపిస్తే ఖచ్చితంగా అద్దరికి చేరుస్తాడు. అధైర్యపడవలసిన అవసరమే లేదు. వీళ్ళు వెళుతుండగా సడన్గా సముద్రంలో పెద్ద తుఫాను, గాలి, చాలా కష్టపడిపోతున్నారు. వాళ్ళు కష్టపడుచుండగా యేసయ్య అక్కడి నుండి చూశాడు. నీవెక్కడ కష్టపడుతున్నా ప్రభు నేను చూస్తూ ఉన్నాడు. నీవే ఆయన వైపు చూడలేకపోతున్నావు కానండి, ఆయన కళ్ళు మాత్రం నేను చూస్తూనే ఉందండి. ఆయన కళ్ళు నేను చూస్తూనే ఉంది. ఆయన దృష్టి నీ మీద ప్రభు నిలిపాడు. ఇక వాళ్ళ వల్ల కాలేదండి. వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడు 4వ జామాన యేసుక్రీస్తు వారి నీళ్ల మీద నడుచుకుంటూ దగ్గరికి వస్తుంటే, భయంలో ఉన్నవాడికి మంచి చెప్పాలన్నా వాడు చెడుగానే తీసుకుంటాడు. అర్థమైందండి? జ్వరం వచ్చి అల్లాడిపోతున్నాడు అనుకోండి, వాడికి నిమ్మకాయ రసం ఇచ్చినా కూడా
వద్దంటాడు. ఎందుకంటే ఏదో ఏముందో మరి ఆ నిమ్మకాయ రసం అనుకుంటారు, భయపడే మనిషి. సాక్షాత్తు దేవుడు నీళ్ల మీద నడిచి వస్తుంటే కొందరు దయ్యం అని భూతమని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు భయపడవద్దు, నేనే మీ ప్రభుని అని ప్రభు చెప్పారు. వెంటనే పేతురు అంటాడు, నీవే అయితే నీ ఎద్దుకు వచ్చినట్లు, నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చినట్లు నాకు సెలమిమ్మని దేవుని అడిగినప్పుడు ప్రభు రమ్మని పిలిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన దేవుడు ఎవరు తెలుసండి? నేనే చేయాలి, నేనే ఉండాలని కోరుకోడు. నేనే అద్భుతాలు చేయాలి, మీరు చూస్తూ ఉండాలని అని కోరుకోడు ఆయన. నేను అద్భుతాలు చేస్తాను, నాకంటే గొప్ప అద్భుతాలు మీరు చేయాలి. చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటే నేను గొప్పవాడు, నేనేమైనా చేయొచ్చు, మీరు చేయకూడదు అంటారు. అమ్మ నేను ఒక దోశ అయినా అని అడిగింది అనుకోవాలి, అమ్మాయి నోర్మై నీకు వచ్చా దోశ వేయడం? నేర్చుకోవాలి, 6 నెలలు నేర్చుకోవాలి. దోశ వేయడానికి 6 నెలలు ఎందుకంటే, సరేనరా నీవు కూడా ఒక దోశ వేస్తావు అని అంటే అయిపోతుంది కదండి. అంటే మన పిల్లలకు మనం అవి వద్దు అంటారు. పాడతానంటే వద్దు అంటారు. మాట్లాడుతానంటే వద్దు, నీకు ఇంకా రాదు, నువ్వు శిష్యుడివి, ఇంకా గురువు కాలేదు, నువ్వు గురువుగా మారాలంటే చాలా సమయం ఉంది అని అంటారేమో. అయితే మనం ఆరాధించే మన దేవుడు, మన గురువు, ఆయన అంటాడు నేనే కాదు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. స్తోత్రం చెప్పండి. రమ్మని పేతురుని ప్రభు పిలిచాడు. అంతేనండి, దేవుని సెలవు పొంది, దేవుని అనుమతి పొంది పేతురు ఆ పడవల నుండి నీళ్ల మీదకి వస్తే నీళ్లు నేలలాగా మారిపోయింది. హల్లెలూయా. నీళ్లను దేవుడు గోడగా మార్చినట్లు బైబిల్లో చూస్తాం. అది ఎర్ర సముద్రం దగ్గర నీళ్లు గోడలాగా మారింది. ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. నీళ్లను యేసయ్య ద్రాక్షారసముగా మార్చాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒక చోటైతే నీళ్లు రక్తముగా కనిపించింది, ఒక చోటైతే నీళ్ళని శత్రువులకి రక్తంలాగా దేవుడు చూపించాడు. నీళ్లను దేవుడు గోడలాగా మార్చాడు, నీళ్లను ద్రాక్షారసముగా ప్రభు మార్చాడు. ఇక్కడ నీళ్లను దేవుడు నేలగా మార్చేస్తే ఆ నేల మీద నడుచుకుంటూ పేతురు యేసు ప్రభుని సమీపించబోతున్నాడు. అంతలోపల ఎక్కడి నుండి వచ్చిందంటే గాలి వచ్చింది. ఆ గాలిని చూసేసరికి ఆయన మునిగిపోసాగాడు. ఈరోజు ప్రియులరా, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన సంకల్పాలన్నీ గొప్పగానే ఉన్నాయి. ప్రభు కూడా తన వాక్కును మనకు పంపించాడు. ఆయన మాట నమ్మే జీవితాన్ని ప్రారంభించాం, ఆయన మాట నమ్మే ప్రయాణాన్ని ప్రారంభించాం. అంత అనుకూలంగా ఉంది, అంత ఆశీర్వాదకరంగా ఉంది. మేలు కలుగుట కొరకే సమస్య సమకూడి జరుగుతుండగా ఏదో దిక్కు నుండి ఏదో వార్త, గాలి లాంటి వార్త, గాలి లాంటి మనుషులు, గాలి లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన కళ్ళు యేసు మీద ఉండవలసింది. మన దృష్టిని దేవుని వైపు నుండి ఆ సమస్యల వైపు మనం త్రిప్పినప్పుడు మునిగిపోయే ప్రమాదాలు ఉంటుంది. అందుకే 100 6 లోకమంతా ఏకమై నీ మీదకి వచ్చిన, నీ ప్రక్కన 1000 మంది కూలినా, నీ కుడివైపున 10,000 మంది కూలినా, నీ కళ్ళు మాత్రం యేసు మీద మాత్రమే ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసునే చూడాలి మనం. అదే బైబిల్ సెలవిస్తుంది. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు మా కన్నులెత్తి చూస్తున్నాం. అప్పుడు కేకలు వేస్తున్నాడు. ఎందుకు ఈరోజు కేకలు? ఎందుకు భయాలు? ఎందుకు అవిశ్వాసము? ఎందుకు నీ కుటుంబం మునిగిపోతుంది? లోకమనే సముద్రంలో జీవితాలు మునిగిపోవడానికి కారణం ఏంటి? లోకంలో నీవు కలిసిపోవడానికి కారణాలేంటి? ఒకప్పుడు అద్భుతంగా ఆరంభించిన నీ ఆత్మీయ జీవితం, ఒకప్పుడు ఆత్మలో ప్రారంభించిన నీ జీవితం శరీరానుసారముగా ముగించడానికి గల కారణాలేంటి? ఒకప్పుడు భక్తిగా ఆరంభించిన నీ జీవితం ఈరోజు భక్తిహీనతో ముగించబడ్డ కారణాలు ఏంటి అని ఆలోచిస్తుంటే, చూడవలసిన యేసుని నువ్వు చూడకపోగా చూడకూడని వాటిని చూస్తున్నావు, సమస్యల్ని గొప్ప చేస్తున్నావు, గాలి లాంటి వార్తలు చూసి అధైర్యపడిపోతున్నావేమో. కేకలు పెడుతున్నాడు. అప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని చేతులు చాపి పేతురుని దేవుడు లేవనెత్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అశాశ్వతమైన సంపదను చూడొద్దు. డబ్బు ఇవన్నీ ఈరోజు ఉంటుంది పోతుంది. ఒకప్పుడు లక్షాధికారులు ఈరోజు భిక్షాధికారులుగా మారారు. ఒకప్పుడు లక్షాధికారులు అంట, ఇప్పుడు భిక్షం ఎత్తుకుంటున్నారు. లక్ష్యం ఏమైందంటే లచ్చిగాడు తీసుకెళ్ళిపోయాడు.
ఎవడన్నా నమ్మాడు? వాడు మోసం చేసి తీసుకెళ్ళిపోతే లక్షాధికారి ఈరోజు భిక్షం ఎత్తుకొని బతుకుతున్నారు. అప్పుడప్పుడు నేను యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటే ఎటువంటి గొప్ప ఇంజనీర్ అని ఏదో చెప్తుంటారు, పెద్ద చదివినాడంట. ఇప్పుడు గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని ఎక్కడో అడుక్కుంటుంటే ఎవరో గుర్తుపట్టి, అయ్యా మీరు పెద్ద ప్రొఫెసర్ కదా, లేకపోతే లెక్చరర్ కదా, మీరు పలానా వాళ్ళు కదా, ఇక్కడ ఉన్నారంటే ఏంటో మరి నమ్మిన మనుషులు మోసం చేశారో, లేకపోతే కడుపును పుట్టిన పిల్లలు మోసం చేశారో, మొత్తం మీద రోడ్డున పడ్డారు. కాబట్టి నేను అంటాను, డబ్బే కానీ, జ్ఞానమే కావచ్చు, పదవులే కావచ్చు, స్థానాలే కావచ్చు, ఇవన్నీ అశాశ్వతమైనది. వీటిని చూడొద్దు, నీవు యేసుని చూడాలి అంతేగా. దైవజనులు యేసన్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉండే, డబ్బు వెంట మీరు పరిగెత్తొద్దు. ప్రైజ్ లార్డ్. డబ్బు వెనకలు ఎప్పటికీ పరిగెత్తొద్దు, యేసు వెంట మీరు పరిగెత్తండి, డబ్బు మీ వెంట పరిగెత్తుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బునే దేవుడని డబ్బుకు దండం పెట్టుకోవద్దు, దేవునికి దండం పెట్టుకోండి, దేవుని ఆరాధించండి, అప్పుడు డబ్బు నీ వెంట వస్తుంది. దావీదు భక్తుడు, కృపాక్షేమాలు నా వెంట వస్తుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను వెళ్ళిపోతుంటే కారు వెనకాల కొందరు పరిగెత్తుతూ ఉంటారు, ఏంటమ్మా అని కారు ఆపితే కానుకిద్దామని. అయ్యో దానికోసం ఇంత పరిగెత్తాలమ్మా. పీటీ ఉష వాళ్ళ చెల్లిలాగా పరిగెత్తుతుంటుంది. ఏంటమ్మా అంటే కానుకి ఇవ్వాలని చెప్పంటే అప్పుడు నాకు అనిపిస్తుంది, ఓహో అదేమో యేసన్ గారు చెప్పారు కదా, మీరు దేవుని వెంబడిస్తే డబ్బు మీ వెంట వస్తుందని. ప్రైజ్ లార్డ్. పోతే పోయాడులే ఆడికే నష్టం అని అనుకోరు, వెంటబడి అంతా ఇస్తుంటారు. ఇప్పుడు ఏమైందిలేమ్మా కానుకి ఇవ్వకపోతే, ఏం పర్వాలేదులే కానుకి ఇవ్వకపోతే అట్లని నా కారు వెనక పరిగెత్తి కానుకి ఇచ్చి వెళ్తుంటుంది ఆ తల్లి. ప్రియులారా, దేవుని చూడండి, సిరిని కాదు. దేవుని చూడండి, సంపదను కాదు. దేవుని చూడండి, పదవులు కాదు. గాలి లాంటి సమస్యలు వస్తుంటుంది, మిమ్మల్ని ముంచెత్తే సమస్యలు, మిమ్మల్ని బలహీనపరిచే విషయాలు, ఎన్నెన్నో వార్తలు ఇవన్నీ వినబడుతుంటే వాటి వైపు మీరు చూడదు, యేసును మాత్రమే చూడాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా. ఈ పేతురుని, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకుని దేవుడు కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందుతారు. ఆయన వస్త్రం ప్రియులారా సూర్యుని వల్ల ప్రకాశిస్తూ ఉంటుంది, దగదగ మెరుస్తుంటుంది. ఆయన ముఖం సూర్యుని కంటే ఎంతో ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కన్నులెత్తి చూస్తే యేసయ్య మోషేతో ఏలియాతో మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. వెంటనే పేతురు తొందరపడి ఏమంటారు తెలుసండి, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది చెడ్డదా మనం చెప్పాలా? ఏంటండి, మోషేని చూశాడు, యేసుని చూశాడు, ఏలియాని చూశాడు, ఇక్కడ ఉండటం మంచిది, 3 పర్ణశాల కడదాం, 3 మందిరం కడదాం. ఎన్ని మందిరాలండి? 3 పర్ణశాల 3 ఎందుకు? ఒకటి చాలదా? హిందూపూర్లో ఒకటి సరిపోతుందిగా. ప్రైజ్ లార్డ్. 3 ఎందుకంటే ఒకటేమో యేసయ్యకి, ఇంకొకటేమో ఏలియా బాబాయ్కి, ఏంటండి, 3వదేమో మోషే తాతయ్యకి. 3 మందిరాలు కట్టేసి ఏంటండి, ఒకటేమో యేసయ్యకి, రెండవదిగేమో ఏలియా చిన్నాయన, రాయలసీమలో చిన్నాయన అంటారు అనుకుంటారు, అంతేనా? బాబాయ్ అంటారా, చిన్నాయన అంటారా? చిన్నాయన బాబాయ్ చిన్నాయన. ఏలియా చిన్నాయనకేమో ఒక పర్ణశాల కట్టేద్దాం. మోషే తాతయ్యకి ఒక పర్ణశాల కట్టి మీరు ముగ్గురు ఇక్కడ కూర్చుంటే కింద ఉన్నోళ్ళు ఏమో వాళ్ళు చెప్పండి, మేము బాగుంటే చాలు. 3 మనుషులు చూసినప్పుడు మాటలు వేరుగా ఉంటుంది. అప్పుడు వెంటనే ఆకాశంలో ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. పేతురు, నీ మాట ఆయన వినడం కాదు, ఆయన మాట నీ వినాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అప్పుడు యేసు తప్ప ఎవరు తనకు కనిపించినట్టు వాక్యంలో మనం చూస్తాం. కనుక అశాశ్వతమైన మనుషుల్ని, అశాశ్వతమైన సిరి సంపదల్ని, మరి గాలి చూడండి, గాలిని చూసి ఆయన మునిగిపోయాడంటే, గాలి విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదంట. గాలి శాశ్వతం కాదు, లేకపోతే గాలికి నికరం ఉండదు, ఒక చోటు ఉండదు. గాలిని మనం చూడలేము, ఇప్పుడే ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇలా సమస్యల వైపు లేకపోతే అస్థిరమైన వాటిని గురించో నీవు కలవరపడవలసిన అవసరం లేదు. నీ కన్నులు యేసుని చూడాలని వాక్యం సెలవిస్తుంది. భక్తుడు అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు. ఒక 2-3 మాటలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. ఆయన వైపు మనం చూసినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయము
51వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చదవండి అదే. ఓకే, ద్వీప నివాసులందరూ కూడా నా వైపు చూసి నిరీక్షణ గలవారుగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ద్వీప నివాసులారా నా వైపు చూసి నిరీక్షణ గలవారుగా మార్చబడండి. నా నీతి సమీపముగా ఉంది, నా రక్షణ బయలుదేరుతూ ఉంది. దేవుని నీతి దూరంగా లేదు, ఆయన నీతి సమీపముగా ఉన్నది. ఆయన రక్షణ బయలుదేరుతుంది, ఆలస్యం చేయకుండా రక్షణ బయలుదేరుతుంది. ద్వీప నివాసులారా మీరందరూ నా వైపు చూస్తే మీకు నిరీక్షణ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిరీక్షణ, విశ్వాసం, నిరీక్షణ మనకు కలుగుతుంది. బైబిల్ మరొక చోట ఉంటుంది, బంధకములో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా మీ కోటలో మీరు ప్రవేశించండి, మీకు రెండంతలుగా మేలు జరుగుతుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. బంధకాలు, కష్టాలు, శ్రమలు, పోరాటాలు, వీటన్నిటి మధ్యలో నిరీక్షణను కోల్పోవద్దు. నిరీక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణలో నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు రెండంతలుగా మేలు చేస్తాడు. చాలాసార్లు మీరు చూడండి, సాతాను మనల్ని కృంగదీస్తూ ఉంటాడు, సాతానుడు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ఓ దైవజనుడు దర్శనం చూశాడు. వినండి, ఒక దైవజనుడు కలగన్నాడంట. ఆ కలలో పెద్ద కార్ఖానా, ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఏముంది ఈ ఫ్యాక్టరీ అని వెళ్ళి చూసి అది సాతాను ఫ్యాక్టరీ అంట. ఏ ఫ్యాక్టరీ అండి అది? సాతాను ఫ్యాక్టరీ. దాని నిండా సాతాను ఆయుధాలు ఉన్నాయంట. ఏమేమి ఉన్నాయి ఆయుధాలు అంటే ఒక్కొక్క రకరకాలమైన ఆయుధాలు ఉన్నాయి. వాటి మీద పేర్లు రాశారు. ఒక ఆయుధం పేరు వచ్చేసి అసూయ. ఏంటంటే దాని పేరు అసూయ. ఇంకొక ఆయుధం పేరు వచ్చేసి కోపం. ఇంకొక ఆయుధం పేరు వచ్చేసి పాపం. ఇంకొక ఆయుధం పేరు వచ్చేసి పగ. ఇంకొక ఆయుధం పేరు వచ్చేసి ప్రతీకారం. ఏంటండి ఇలా రకరకాలుగా. ఏంటండి ఒక ఆయుధం మీద పేరు ఏమో ఉగ్రవాదం, ఇంకొక ఆయుధం పేరు వచ్చేసి తీవ్రవాదం. ఇలా రకరకాలుగా పేర్లు రాశారండి. దాంట్లో ఒక ఆయుధం ఉందండి. ఆయుధం ఎక్కువగా ఉపయోగించినట్లు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఆయుధం అరిగిపోయినట్టుంది, కరిగిపోయినట్టుంది. ఈ ఆయుధాన్ని ఎన్నిసార్లు వాడాడంటే సాతానుడు అని ఆయుధం పేరని చూస్తే కృంగిపోవడం అని రాయించింది అనమాట. అంటే సాతానుగాడు మన మీద ప్రయోగించే ఆయుధం తెలుసండి, మనం దిగులు పడిపోతుంటాం, కృంగిపోతూ ఉంటాం. ఏమో అలా ఉన్నామంటే ఏం లేదులే అయ్యగారు, ఏమి లేకపోతే ఎందుకు అలా ఉన్నట్టు ఏం లేదులే. అర్థమైందండి? ఏమి లేకపోతే ఎందుకు అలా ఉంటావు, ఏదో ఉందిలేమంటే ఏమి లేదన్నానుగా. ఏమైందిలేమ్మా అంటే రోజు 6 ఇడ్లీలు తింటాను, ఈరోజు 5 తిన్నా. అర్థమైందండి? దిగులు దిగులు. దేని కొరకు దిగులు పడాలి, దేని గురించి దిగులు పడకూడదు, దేని గురించి కృంగిపోవాలి, దేని గురించి కృంగిపోకూడదని కారణాలే లేకుండా ఊరికనే మనసేమి బాగలేదంట. నీ మనసు ఎప్పుడు బాగుండి చచ్చిందిలే. నా మనసు ఏమాత్రం బాగలేదండి, మనసు అంతా ఏదో లాగుందంట. ఏదో లాగంటే ఏదది? అర్థమైందండి? ఎప్పుడు కృంగిపోతూ ఉంటారు. చిన్న మాట అంటే చాలా ముఖం మాట చేసుకుంటారు. ఏంటి చిన్నదానికి ఏడుస్తారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. నా అభిప్రాయంలో నాకు ఏడవాలనుకుంటే నేను ఏడుస్తా. ఆమెన్. కళ్ళు నాదే, కన్నీళ్ళు నాదే. నాకు ఏడవాలనుకున్నప్పుడే ఏడుస్తాను. అంతేగాని వాళ్ళు ఎవరో ఏడిపించారని మనం ఎందుకు ఏడవాలి? కొంతమంది పని కట్టుకొని మనం ఏడిపించాలనుకుంటుంటారు. వాళ్ళు ఏడిపించారని మనం ఏడ్చి కృంగిపోకూడదు. మనకి ఏడవాలనుకుంటేనే మనం ఏడవాలి. ప్రైజ్ ది లార్డ్. తినాలనుకుంటేనే తినాలి మనం. అర్థం? కొంచెం వేసుకోమ్మా, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది తాత ముద్ద, ఇది జేజమ్మ ముద్ద, ఇది జేజి ముద్ద. ఏంటండి ఆడ తినే కదా మనం ఇట్ అయ్యాం. మనం తినాలనుకున్నంత తినుంటే మనకి గొడవే ఉండేది కాదు. ఏదో ఎన్ని విశ్వాసులు ఇళ్ళకి వచ్చామనుకో, ఏం కాదులే నా తాగనంటమ్మా, ఇప్పుడే తాగొచ్చానమ్మా, నోరు కూడా తీయగా ఉందమ్మా, ఇప్పుడే టీ తాగాను, నోరు ఏం కాదులే తాగన్నా. అమ్మ ఏం కాదంట వెంటనే ఏం కాదు తాగన్నా అంటది. ఆమె ఎంత చెప్పినా మనం తాగలేదనుకో, అంతేలే
పేదోళ్ళు ఇంట్లో ఎందుకు దాగుతావులే అంటది. ఒంటి మీద 30 లక్షల బంగారం ఉంది ఆమెకి. ఆమె ఎందుకు పేదరాలు అవుతుంది చెప్పండి? సర్లే ఎందుకు ఈ భారీ డైలాగ్ అని మరలా అక్కడే దాగి మరలా పక్కింటి వెళ్ళామనుకోండి, ఆమె ఇంత పెద్ద సీసా కూల్ డ్రింక్ తీసుకొచ్చింది, కొంచెం తాగి మనం తినాలనుకుంటే తిందాము, నిద్రపోవాలనుకుంటే నిద్రపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఏడవాలనుకుంటే ఏడుద్దాం, కోపడదాం, వద్దనుకుంటే మానేద్దాం. మన కోపం ఏంటండి, మన సంతోషం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనం కోపడాలంటేనే కోపడం. ప్రతిదానికి మనం కృంగిపోకూడదండి. బైబిల్ సెలవిస్తుంది, బంధకములు ఉండి కూడా నిరీక్షణ ఉంటే కోటలో ప్రవేశించండి, రెండంతలుగా మేలు జరుగుతుంది. యేసయ్య కోటలోనికి రండి, యేసయ్య కోటలో ప్రవేశించండి, రెండంతలుగా ఆయన మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతానుడు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి నీ మనసులో ఏదో ఒక ఆలోచన ఏదైనా పనికొచ్చే ఆలోచన అంటే పనికిరాని ఆలోచనలు. కొన్నిసార్లు మన ఆలోచనలు ఆలోచిస్తే మనకి చిచ్చి అనిపిస్తుంది. ఏది ఆసాఫు భక్తుడు ఉన్నాడు, భక్తిహీనుల క్షేమం. నేను ఎవడు చూడమన్నాడు? ప్రైజ్ ది లార్డ్. నేను ఎవడు చూడమన్నాడు? నువ్వు చూడాల్సింది ఎవరిని? దేవుణ్ణి కదా. భక్తిహీనుల క్షేమ ఇతను కంట పడిందంట. ఎట్టబడుతుంది కంట? అదేమన్నా ధూళినా దుమ్మ మనకి తెలియకుండా వచ్చి కంట్లో పడ్డానికి చూశాడు. ఈయనే మనసులో మత్సరపడ్డాడు, మనసులో ఆవేదన పడ్డాడు, కృంగిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కృంగిపోకూడదు. బంధకాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, పోరాటాలు, వీటన్నిటి మధ్యలో నిరీక్షణ కలిగి, ఈ నిరీక్షణ మనకి ఎప్పుడు దొరుకుతుందో తెలుసండి? యేసును చూసినప్పుడు నిరీక్షణ దొరుకుతుంది. యేసును చూసినప్పుడు మనం నిరీక్షణ గలవారుగా మార్చబడతాం. ఆయన నీతి సమీపంగా ఉంది, ఆయన రక్షణ ఇప్పటికే బయలుదేరి ఉంది. కనుక నిరీక్షణ గలవారుగా మనం సాగిపోవాలి. కొందరు చనిపోవడానికి కారణాలే ఉండదండి. అహితోఫేల్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అందరికీ ఉండదు, దేవుడు ఎవరికో కొందరికి అలాంటి ఒక వరం ఇచ్చి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ పాడలేరండి, కొందరు బాగా పాడగలుగుతారు. నీకు పాడ కృప ఇచ్చినప్పుడు పాడొచ్చుగా మనసారా. ప్రైజ్ ది లార్డ్. నీకు మంచి కృప ఇచ్చారనుకోండి, పాడే కృప, మంచిగా పాడి దేవుని స్తుతించు. అందరూ ప్రార్థన చేయలేరు, కొందరికి ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టే ఉంటుంది. నువ్వు కూర్చుంటే 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేయగలుగుతావు. దేవుడు నీకు ఇచ్చిన కృప అది. చక్కగా నువ్వు అందరి కోసం ప్రార్థన చేసి చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు కదా. హల్లెలూయా. అందరూ ప్రసంగం చేయలేరండి, చెప్పాలని ఆశ ఉంటుంది కానీ కొంతమందికి అందరూ చెప్పలేరు. ఒకళ్ళు నీకు ప్రసంగం చేసే అవకాశం, ఒకవేళ ఆ వరం ఉందనుకో, 4 కూర్చోబెట్టి చక్కగా దేవుని మాటలు చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండంలో ఇలా రాయబడింది, ప్రకటన గ్రంథంలో అలా రాయబడింది అని ఏదో ఒకటి చెప్పండి. ఆమేన్. అందరికి వంట చేసే టాలెంట్ ఉండదన్నమాట. వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు. ఏంటండి, కొంతమంది బాగా వండుతారు. ఆ వండే ఓపుకున్నప్పుడు నేను చేస్తాను ఈరోజు వంట అని వెళ్ళి బాధ్యత తీసుకొని 4 మంచిగా వంట చేసి పెట్టి వాళ్ళు తృప్తిగా తిన్నప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తారు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు అలా ప్రయోజనంగా మార్చబడాలి. అద్భుతమైన ఆలోచన చెప్తాడు. సరే, అన్ని సందర్భాల్లో మనం ఇచ్చిన ఆలోచన సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. కొన్నిసార్లు ఎదుటి మనిషి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. నేను కొన్నిసార్లు సీరియస్గా వాక్యం చెప్తూ ఉంటాను. ఏంటండి, జనాలంతా కూడా ఎమోషనల్ అయిపోయి అలాగ వింటూ ఉంటారు. ఒక ఆమె అప్పుడు టక్కర్ లేస్తుంది. జనాలు కొంత కళ్ళు నీళ్లు తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పే మాటలకి ఏంటంటే గుండె బరువెక్కిపోతుంటుంది, కళ్ళు చెమ్మెక్కిపోయి ఉంటుంది, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఏంటండి, నేను కూడా ఏంటంటే చెప్తా ఉంటాను. అప్పుడే ఒక ఆమె 3వ వరుసలో 4వ వరుసలో కూర్చొని టక్కన లేస్తుంది. ఏమైందో అనుకుంటాను. బ్యాగ్ తీసుకుని భుజానికి వేసుకుంటుంది, వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని పోతా ఉంటుంది. ఏమ్మా నిన్నే అంటుంటే నీ ఏ ఊరు దాసయ్య అని కూడా పట్టించుకోదు, పోతా ఉంటుంది. ఆమెను పట్టుకోండి, కూర్చోబెట్టండి అని. ఎందుకు ఆమె అంటే నేను పడ్డం? పోనీ ఆమె తీసుకోకపోతే మనం ఏం చేయగలుగుతాం? వినగలిగిన వాళ్ళు 99 మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో అహితోఫేలు ఆలోచన అక్కడ ఫెయిల్ అయ్యింది, తీసుకోలేదు వాళ్ళు. అహితోఫేలు ఆలోచన తీసుకోలేదు అబ్షాలోము అనే ఒకే కారణానికి. రాకడని రైలు బండి కూడా ఇట్టగా వస్తుంది. రెడీగా ఉండండి మరి. ప్రైజ్ ది లార్డ్.
అంతేనండి, నా మాట వినలేదని చెప్పి ఫీల్ అయిపోయి వెళ్ళి ఉరి వేసుకుని చచ్చిపోయాడు. తెలుసా మీకు ఈ చరిత్ర? అహితోఫేలు ఆలోచన చెడిపోయింది. ఆయన తట్టుకోలేక నా మాట వినలేదు కదా అని వెళ్ళి ఉరి పోసుకుని వచ్చే సమస్య నీకేం వచ్చింది? ఉరి వేసుకుని చనిపోయే సమస్య నీకేం వచ్చింది అంటే నిరీక్షణ లేదు, నమ్మకం లేదు. కాబట్టి జ్ఞానం ఉంటే సరిపోలేదు, గొప్పవాళ్ళైనంత మాత్రం సరిపోలేదు, మన ఆలోచనలు అద్భుతంగా ఉంటే సరిపోలేదండి. నిరీక్షణతో బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. సౌలు దావీదుని తరుముతున్నాడు. దావీదు పరిగెత్తి అలసిపోయి ఏం బతుకో ఈ బతుకు, ఎవడి కోసం బతకాలి? అసలు ఏంటి కర్మ ఏంటి, ఈ శాపం ఏంటి, ఏం చేశానని నా ఎంట పడుతున్నాడు? రా సౌలా చంపే అన్నాడండి. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు నా సింహాసనాన్ని స్థాపిస్తాడు. సింహాసనం మీద నేను కూర్చుంటాను. ఏదో ఒక రోజు దేవుడు నాకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు తప్పించుకొని తిరుగుతూ ఉండాలి అంతే. ఇంకా ఆమెను చెప్పడం గట్టిగా, తప్పించుకొని తిరగండి కొన్నాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పే స్థానంలో ప్రభు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఏదో ఒక రోజు వస్తుంది. తప్పించుకొని వెళ్ళాడండి సౌలు. అక్కడికి వచ్చాడు, ఇటు వెళ్ళాడు, ఇటు వస్తే అటు వెళ్ళాడు. ఏంటి కర్మ ఏంటి, నాకు అవసరమా, వద్దు, చచ్చిపోతే పోలా అని అనుకోలేదు. చావు పరిష్కారం కాదు. మనందరూ నిరీక్షణ ఉండాలి. మన తుది శ్వాస విజయాన్ని చూడాలి. ఎప్పుడు మనకి నిరీక్షణ పుడుతుంది? ఈ నిరీక్షణ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని వైపు చూసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. సువార్త చెప్తున్న దైవ సేవకులను తీసుకెళ్ళి ఒక చెరసాల్లో ఉంచారండి. ఇక మీకు విడుదల లేదు, జీవితకాలం మీరు జీవిత ఖైదీలాగా ఉండిపోవాలని చెప్పి చెరసాల్లో ఉంచారు. చిన్న గది, చీకటి గది. ప్రియులరా, అక్కడ వాళ్ళకి వాష్రూమ్స్ కూడా ఉండదు, అదే గదిలో ఉండాలి. అక్కడే కంపు, అక్కడే వాసన. వారానికి ఒక రొట్టె ముక్క ఇస్తారంట, వారానికి ఒక బ్రెడ్ ఇస్తారు. ఎట్లా సరిపోతుందండి? మనకు ఒక పూటకే ఒక బ్రెడ్ చాలదు, వారానికి ఒక రొట్టె ముక్క. అంటారంట, యేసయ్య దేవుడు కాదని చెప్పండి, మేము వదిలేస్తాం. ఒక్క మాట చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, చావనైనా చేస్తాం, మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మాకు లాభం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అనేక నెలలు వాళ్ళు అక్కడే ఆ గదిలోనే ఉండిపోయారండి. వాళ్ళలో చాలామంది నిరుత్సాహపడిపోయారు. వాళ్ళని అభిమానించి ఒక అధికారి ఉంటాడు, ఆయన వచ్చి, ఎరా బాబు, అవసరమరా బాబు మీకు ఇవన్నీ? మీ దేవుడు ఏం చేశాడు చెప్పు? మీరు ప్రభు అంటున్నారు, మరి దేవుడు ఉంటే మరి మిమ్మల్ని రక్షించాలి కదా, ఎందుకు ఇలా మీరు బాధపడుతున్నారు? ఒక్క మాటే కదా, చేయము, సువార్త చెప్పము, సేవ చేయ, ఒక మాట అంటే వదిలేస్తారు కదా, ఎందుకు మీరు ఇలా బాధపడుతున్నారు? మీరు మంచోళ్ళని నాకు తెలుసు, మీరు ఇలా బాధపడుతుంటే నాకే వేదనగా ఉంది, నా మాట వినండి, పై అధికారులతో నేను మాట్లాడతాను. కాదు అని ఒక మాట అన్నారనుకోండి, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తారు. లేదంటారా, జీవితకాలం మీరు ఇలాగే మగ్గి ఇలాగే కుమిలి చావాలి అని వాళ్ళు అన్నారంట. అప్పుడు వాళ్ళు ఆ అధికారిని చూసండి, అయ్యా మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మాకు ఏం పర్వాలేదయ్యా, క్రీస్తు శ్రమలైన కరువైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చేయలేరు అని చెప్పి అన్నారు. మీ కర్మ, మేమేం చేయలేము అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సెల్లో ఉన్న వాళ్ళందరూ, క్రైస్తవులందరూ అలాగే డీలా పడిపోయి ఉంటే, అండ్ మధ్యలో ఒక పెద్ద ఆయన వాళ్ళని చూసి అంటాడు, అధైర్యపడొద్దు, బంధకులు మనం ఉన్నాం, కానీ మనకు నిరీక్షణ ఉంది, మన ప్రభువు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం బల్లారాధన తీసుకుని చాలా రోజు అయింది. మనం ఈరోజు బల్లలో పాలు పంపులు పొందుదామంటే ఒక చిన్న రొట్టె ముక్క ఉందంట వాళ్ళ దగ్గర. చిన్న రొట్టె ముక్క ఉంటే ఆ రొట్టె ముక్క తీసుకుని దానికి కొంచెం తుంచి అందరికి ఇచ్చి, ఇది ఆయన శరీరం అని. అండ్ ద్రాక్షారసం ఎవరు ఇస్తారండి వాళ్ళకి? సో కొంచెం వాటర్ ఉంటే ఈ నీళ్ళే ద్రాక్షారసం అని వాళ్ళు విశ్వసించి ఆ రొట్టెను ఆ ద్రాక్షారసంలో వాళ్ళు పాలు పంపులు పొంది ప్రశాంతంగా ఆ రాత్రి పడుకున్నారండి. తెల్లారి లోపల బయట గోలగోలగా ఉంది. అప్పుడు అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడంట, బాబు మీకు ఒక శుభవార్త, మిమ్మల్ని చెరసాలో ఉంచిన ప్రభుత్వం పడిపోయింది, సింహాసనం పడద్రోయబడిపోయింది. ఇప్పుడు సింహాసనం మీద ఒక క్రైస్తవుడు కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఆయన పరిపాలనకు వచ్చి రాకముందు ముందు సంతకం దేని మీద పెట్టాడంటే, ఎవరెవరైతే దైవ సేవకులు చెరసాల్లో ఉన్నారో
వాళ్ళందరి వెలుపలికి తీసుకురమ్మని సంతకం పెట్టారు. సిద్ధపడండి, విడుదల సమీపించింది. ప్రియులారా, వెంటనే వచ్చారు. చెరసాల నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. మనం ఆరాధించే దేవుడు మన బంధకులో ఉన్నప్పటికీ కూడా నిరీక్షణతో బ్రతికితే తప్పక రెండంతలుగా ప్రభు మనకు మేలు చేస్తాడు. ఇప్పుడు బయటికి వచ్చారండి. ఒకప్పుడు చాటున ఉండి సువార్త చెప్పి చెరసాల్లోకి వచ్చారు. ఇప్పుడు ధైర్యంగా బహిరంగంగా నిలబడి ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా యేసు యొద్దకు రండి అని ధైర్యంగా ప్రకటించే అధికారాన్ని దేవుడు దయచేశాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కనుక నిరీక్షణతో ఉండండి, నమ్మకంతో ఉండండి. పక్కన చూసి చెప్పండి, యేసుని చూసి నిరీక్షణ గలవారుగా మారండి అని చెప్పండి. షిషి కాదు, యేసు వైపు చూడండి, నిరీక్షణ గలవారుగా మారండి. దేవుని మీద నమ్మకం ఉంచండి. మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాడు. రెండంతలుగా మేలు జరగబోతున్నాయి. హల్లెలూయా. సరే, త్వరగా చదవండి, ముగించేస్తాను. ఇంకొక మాట, ఆ కీర్తన గ్రంథం 121 కీర్తన మొదటి వచనం. ఇంకొకసారి చదవండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చుచున్నది? భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా ఎదురు నుండి నాకు సహాయం వస్తుంది. కొండల తట్టు కనులెత్తి నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో చూస్తున్నాను. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడి దగ్గర నుండి నాకు సహాయం వస్తుంది. ఆయన తట్టు మనం చూసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఆయన సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మేము ఒకసారి ఇట్లాగే ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఊరు బయట, అక్కడ తినడానికి కూడా ఏం లేదు, హోటల్స్ ఏం లేవండి. బాగా ఆకలేస్తుంది. ఒక టీ కొట్టు ఒకటి కనిపించింది. అది ఇంటి దగ్గర పెట్టుకున్నట్టున్న టీ కొట్టు. సరే, అక్కడ వెళ్ళి అందరూ టీ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేయడం అంటే ఏముందండి, చెప్తే ఒక 4 టీలు చెప్తే సరే టీ తాగుదామని అందరూ తీసుకొని, సరే ఏమైనా తినడానికి ఉందంటే ఏమి లేదండి అన్నారు. సరే, అక్కడ ఒక డబ్బా ఉంది, దాంట్లో కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి. బిస్కెట్స్ ఉంటే సరే ఆ డబ్బానే తీసేసుకున్నాం. మనం ఏది కొన్నా డబ్బాలు వెళ్ళండి. డబ్బాలు తీసుకుంటే తలా 4 బిస్కెట్లు వచ్చినాయి. సరే, టీలో అద్దుకొని, ఆహా ఎంత బాగుంటుందో టీలో బిస్కెట్ అద్దుకొని తింటే, టీలో అద్దుకొని ఆ బిస్కెట్ తిందామని అనుకుంటుండేసరికి ఒక కుక్క వచ్చేసి ఇటు చూస్తున్నాం. ఇట్లా అమాయకంగా చూస్తుంటే పాపం మనకి బాగా జాలేస్తుంది కదండి. సరే, నీకు 2 నాకు 2 అని 2 బిస్కెట్లు అట్టేసానండి. అసలు గబక్కని తినేసింది. నేను మళ్ళీ ఈ 2 బిస్కెట్లు కదా దాంట్లో టీలు అద్దుదామని వచ్చారు. మళ్ళా అట్లా చూస్తే అయ్యో పాపం ఎన్ని రోజులైందో ఆకలేసి ఈ హిందూపురం వాళ్ళు పెట్టారో లేదో కానీ దయగలిగి ఆ 2 కూడా ఇచ్చేసే, ఫోన్లే నాకు టీ ఉంది కదా అని ఆ 2 బిస్కెట్లు కూడా దానికి వేస్తే గబక్కని తిని గబాలని ఆ 4 బిస్కెట్లు కూడా తిని పక్కన ఇంకా మన బ్రదర్స్ వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా చూస్తుంది. అమ్మో దొంగ అనుకున్నా నేను. అట్లాగా చూస్తుంటే పాపం ఆ కుక్కను చూసిన వాళ్ళందరికీ జాలేసి వాళ్ళు తినకుండా ఆ కుక్కకి వేస్తున్నారు అనమాట. అప్పుడు నాకు అనిపించింది, కుక్క అది మన వైపు అలా జాలిగా చూస్తేనే మన మనసు ద్రవించింది కదా. మన దేవునికి పిల్లలు, స్తోత్రం చెప్పండి అందరు గట్టి. ఆయన స్వరక్తం చేత కడగబడిన వాళ్ళు, కొనబడిన వాళ్ళు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆయన వైపు అలా కన్నులెత్తి చూడండి. పప్పు అంటాడా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపు అలాగే మీరు ఏంటంటే ఆయన కనికరం కోసం, దయ కోసం అలా చూస్తే నా దేవుడు సహాయం చేయకుండా ఉండలేడండి. సహాయం చేయట కొరకు మేఘవాహనుడై ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. పట్టణం లోపల మనుషులు చంపుకొని తింటున్నారు. అట్లాంటి కరువు వచ్చింది. బయట చుట్టూ శత్రువులు బయటికి వెళ్ళి తెచ్చుకోలేరు. సరే, కోటలో ఉంటేమో తిండి లేదు, ఆహారం లేదు. మనుషులు చంపుకొని తింటున్నారు. 2 తల్లులు వాళ్ళ బిడ్డలను చంపుకొని తిన్నారు. ఈ వార్త రాజుకు తెలిసి ఏడ్చాడు. తన వస్త్రం చింపుకొని ఏడ్చి ప్రలాపించాడు. అక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర కబురు పంపించాడు. ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుందంటే అప్పుడు ఎలీషా అన్నాడు, కంగారేం వద్దు,
సరిగ్గా రేపు ఈ వేళకు రూపాయి ఇస్తే ఒక ఇంటికి 2 మానికల సన్నని పిండి. రూపాయి ఒక ఇంటికి ఏంటండి, 1 మానిక యవలు. రేపు మన షోమ్రోను గుమ్మం దగ్గర అమ్ముతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చుట్టూ శత్రువులు, కోట లోపలేమో కరువు. ఒక్క రాత్రిలో ఇలా సంభవిస్తుందంటే దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏది లేదండి. మీరు విశ్వసించగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, సరిగ్గా రేపు ఈ వేళకు మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. సరిగ్గా రేపు ఈ వేళకు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. విశ్వసించిన వారు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అక్కడ ఒక అధికారి అన్నాడు, ఆకాశం నుండి కిటికీ తెరిచిన ఇది జరగదు. అప్పుడు దైవజనుడు అన్నాడు, నీవు చూస్తావు కానీ దాన్ని అనుభవించలేవని చెప్పాడు. ఆ రోజు సాయంకాలం, రేపు ఈ వేళకు జరగాలి. సరే, ఆ రోజు సాయంకాలం అప్పుడే చీకటి కమ్ముతూ ఉందండి. 4 కుష్ఠోళ్ళు ఇక్కడున్నా చావలసిందే, బయటికి వెళ్తే శత్రువుల దగ్గరైనా చావలసింది, ఇక్కడున్నా చావలసింది, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరైనా తీసుకొని తిని అక్కడే చేస్తామని అటు వెళితే దేవుడు రథముల ధ్వని, గుర్రాల ధ్వనిని దేవుడు పుట్టిస్తే ఆ శత్రులందరూ భయపడిపోయి, వీళ్ళకి ఎవరో సహాయం చేయడానికి వచ్చినట్టున్నారు, ఇంకా మనల్ని నాశనం చేస్తారని భయపడిపోయి వాళ్ళు తెచ్చిన ధాన్యాలు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఊరికే రారు కదండి. మీరు ఇప్పుడు కూటానికి వచ్చారు, ఖాళీగా వచ్చారా? బ్యాగులు తెరిచి చూస్తే బోళ్ళని బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి, వాటర్ బాటిల్ ఉంటాయి. ఎవరు సిద్ధపాట్లో వాళ్ళు ఉంటారు. సరే, యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఆహారం అంతా తెచ్చుకున్నారు, వదిలేసి అందరూ పారిపోయారండి. కుష్ఠోళ్ళు కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత వాళ్ళకి అనిపించి, ఇంత ధాన్యం ఉంది కదా, మనం వెళ్ళి రాజుకు చెప్తామని ఆ రాత్రి వెళ్ళి రాజుగారికి చెప్తే, రాజుగారి సైనికులు పంపించి చూస్తే 2 ధాన్యాల రాసులు, యవలు, ప్రియుల సన్నని పిండి అవన్నీ ఉన్నాయి. రాత్రి మొత్తం ఆ కోట లోపలికి తీసుకొచ్చారండి. తెల్లవారుతుండగా ప్రియులరా ఆ కోట గుమ్మం దగ్గర ధాన్యాలు రాసులు పోసి, పిండి రాసులు పోసి, రూపాయి ఒకటింటికి 2 మానికల సన్నని పిండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆరాధించి దేవుని వైపు కనులెత్తి చూస్తే కరువు కోరల నుండి ప్రభు మనల్ని విమోచిస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు దయ్యం బట్టి ఒకడు అల్లాడిపోతున్నాడండి. వాక్యం సెలవిస్తుంది. శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి శిష్యుల వైపు చూశారు, వారి చేత కాలేదు. యేసు ప్రభుని చూసి ఇలా అడుగుతాడు, అయ్యా నీ వలన ఏదైనా అయితే మీరు చెయ్యండి అంటే, యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. వాళ్ళలో వీళ్ళలో ఉండదండి, లోపాలు మనలోనే ఉంటుంది. మనం ఎంతసేపటికి లోపాలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, మనలోనే ఉంటుంది లోపాలు. మన లోపాలు మనం సరి చేసుకుంటే పరిష్కారం వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళెవరో ఏదో చెప్పారు అందుకే రాలేదు సహాయం, వీళ్ళెవరో చెప్పారు అందుకే రాలేదు, వీళ్ళెవరో మనకు వ్యతిరేకంగా ఏదో చేశారు, వాళ్ళెవరో చేతబడి చేశారు, అవన్నీ అనవసరం. నీవు దేవుని వైపు చూడగలిగితే ప్రపంచమే నీకు ఎదురుగా నిలబడినా దేవుని సహాయం వచ్చి నేను అందుకోవట్లేదు. స్తోత్రం చెప్పలేదు గట్టిగా. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే, వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా నాకు అపనమ్మకం కలుగున్నట్లు నాకు సహాయం చేయమన్నాడు. అప్పుడు ఆ కుమారుడు, ఆ తండ్రి కుమారుడు దయ్యపు శక్తుల చేత పీడించబడుతుండే యేసయ్య గద్దించాడండి. ఆ చీకటి తొలగిపోయింది, ఆ దురాత్మ తొలగిపోయింది. ఆ బాబు స్వస్థ చిత్తుడుగా మార్చబడ్డాడు. ఆయన సహాయం మనకు సమృద్ధినిస్తుంది, ఆయన సహాయం మనకు స్వస్థతనిస్తుంది. మీకు సమృద్ధి కావాలన్నా స్వస్థత కావాలన్నా యేసు వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇవ్వాలని ప్రభు అనుకుంటే ఆయన వైపు మనం చూడగలిగితే తప్పనిసరి ప్రభు మనకి ఇస్తాడు. ఒక తమ్ముడు సేవ ప్రారంభ దినాల్లో ఒక సహాయం కోసం ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే అప్పుడు పాస్టర్ గారండి నాకు ఒక 2,000 రూపాయలు కావాలి, అవసరమైతే నా దగ్గర ఉన్న వస్తువులు అవైనా మీ దగ్గర నేను తాకట్టు పెడతాను, నాకు మా నాన్నగారు పోయారు, సో నేను వెళ్ళాలి అక్కడికి, నాకు ఒక 2,000 రూపాయలు కావాలని అడిగారంట. అప్పుడు ఆ దైవజనుడు సర్లే నన్ను దాని గురించి ఎందుకు నీ 2,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారి కార్యక్రమాలు పూర్తయింది. ఆ తర్వాత కాలక్రమేణా ఈ బాబు సేవలో స్థిరపరచబడుతూ వచ్చాడు, మంచి సేవకుడిగా మారాడు. ఆయనకి దైవ సేవకుడు గుర్తు వచ్చినప్పుడంతా వెళ్ళి అతనికి ఏదో ఆర్థికంగా ఆ దైవ సేవకుడికి సహాయం చేస్తుండేవాడు. ఇలా సహాయం చేసి
చాలా కాలం తర్వాత దాదాపుగా ఆ దైవ సేవకుడికి ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చాడు ఆయన. ఎంత డబ్బులు ఇచ్చాడండి? 20 లక్షల రూపాయల వరకు ఇచ్చాడంట ఆ దైవజనుడికి. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ యవనస్తుడు ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతూ, పాస్టర్ గారండి, మీకు నేను ఒక 2000 రూపాయలు ఇవ్వాల్సింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక 2000 రూపాయలు నేను ఇవ్వవలసింది. అంటే నీవు నా దగ్గర 2000 రూపాయలు తీసుకునేవో కానీ నీవు నాకు దాదాపుగా 20 లక్షల రూపాయలు అప్పుడు కొంచెం అట్లా నాకు ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చావంటే అదేముందని పాస్టర్ గారు, అది నేను కానుక కదా ఇచ్చింది, మీ దగ్గర నేను తీసుకున్నది అప్పు కదా, మీ దగ్గర నేను తీసుకున్న అప్పు, అది ఇవ్వడం నేను మర్చిపోయానండి, ఎలాగలాగా ఇచ్చేస్తానండి అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటే, లేదు నాన్న, దేవుడు ఒక 20 లక్షల రూపాయలు చేతిలో పెట్టుకొని ఎవరికి ఇద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక 20 లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుని ఎవరికి ఇద్దాము, ఏ పాస్టర్ గారికి ఇద్దాము, ఏ దైవజనుడికి ఇద్దామని చూస్తూ ఉన్నాడు. అదే టైంలో ఒక కుర్రోడు 2000 రూపాయల కోసం అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నాడు. 20 లక్షల రూపాయలు దేవుడి చేతిలో ఉంది. ఒకడు 2000 రూపాయల కోసం అటు ఇటు పరిగెత్తుతున్నాడు, తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. కొందరు చూద్దాంలే, అర్థమైందండి, 2000 రూపాయలు అడిగితే ఇప్పుడు కాదులే కానీ వచ్చే వారం రమ్మంటారు. వచ్చే వారం ఎందుకు, అది వాళ్ళ నాన్న పోయాడని కదా అడుగుతున్నాడు. సో దేవుడు ఆయనకి ఇద్దామనుకుంటే ఆయన ఇవ్వలేదు. దేవుడు అందుకే 20 లక్షల రూపాయలు చేతులు పట్టుకుని, చూద్దాము ఎవరైతే ఈ కుర్రోడికి 2000 రూపాయలు ఇస్తారో వాళ్ళకి ఇద్దామని దేవుడు ఆ 20 లక్షలు పెట్టుకున్నాడు. నాన్న, నీవు వచ్చినప్పుడు నేను ఆ 2000 రూపాయలు నీకు ఇచ్చాను, ఆకాశం అందున దేవుడు చూసి నీ ద్వారానే నాకు ఆ 20 లక్షల రూపాయలు ఇప్పించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక రకంగా చెప్పచ్చు, 2000 రూపాయలు కూడా గతి లేని స్థితిలో ఉన్న ఆ కుర్రోడు ద్వారా 20 లక్షల రూపాయలు ఆ దైవ సేవకుడు దేవుడు ఇప్పించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే ఆయనే ఈయనకి 20 లక్షలు ఇచ్చారంటే మరి ఆ కుర్రోడికి దేవుడు ఎంత ఇచ్చుంటాడో మీరు ఆలోచించాలి. నేనేమంటానంటే ప్రియులరా, దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటే, మనం ఆయన వైపు కన్నులెత్తి చూడగలిగితే, మేఘవాహనుడై దేవుడు దిగి వచ్చి మనకు సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. సర్వ సమృద్ధిని ప్రభుని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఒకటి సమృద్ధి వస్తుంది, రెండవదిగా స్వస్థత వస్తుంది. ప్రభు వైపు చూడండి, అనారోగ్యం, బలహీనతలు, యేసు వైపే చూడండి, ఆయనే స్వస్థపరుస్తాడు. ఆయన గాయాలలో స్వస్థత ఉంది, ఆయన రెక్కల నీడలో స్వస్థత ఉంది. హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను, ఇంకా పెంచను, ముగించేస్తాను. 34వ కీర్తన 5వ వచనం, 3వ మాట తొందరగా చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు వచ్చింది, వాళ్ళ ముఖం ఎన్నడూ సిగ్గునందదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆయన తట్టు చూసినప్పుడు మన ముఖాలు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుందండి. మనల్ని ఆయన తల దించుకునివ్వడు, మనకు సిగ్గు కలగనివ్వడు. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. ఆమెను చెప్పండి గట్టిగా. బైబిల్లో యెఫ్తా అనే ఒక భక్తుడు ఉన్నాడండి. వాళ్ళ నాన్న పేరు గిలాదు, ఈయన పేరు యెఫ్తా. యెఫ్తా అంటే తెరవబడిన ద్వారం. ఏంటంటే పేరు అర్థం? తెరవబడిన ద్వారం. అదేంటో కానీ బాధపడినంటే ఒక మాట చెప్తాను, శాంతమ్మకు శాంతమే ఉండదు. శాంతం ఎవరుంటే బాధపడద్దు. శాంతమ్మలకి పాపం శాంతం ఉండదు, విపరీతమైన కోపం శాంతమ్మకి. ప్రైజ్ ది లార్డ్. దీనమ్మకి దీనత్వం ఉండదు, దయ్యంలాగా ఎగబడుతూ ఉంటుంది. అదేంటో మరి ఎందుకు ఆ పేరు పెట్టారో తెలీదు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం గారికి అసలు ఆశీర్వాదమే ఉండదండి, బీడీలు అడుక్కుంటుంటాడు, కాల్ చేసి నా బీడీలు ఏరుకుని తింటుంటే ఆశీర్వాదం ఆయన పేరు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేస్తుంటే ఎవరెవరికి ఏ పేరు అయితే ఉందో ఆ పేరును బట్టి దేవుడు వాళ్ళు ఆశీర్వదించును గాక. శాంతమ్మకు దేవుడు సమృద్ధిగా శాంతిని దయచేయును గాక. ఆశీర్వాదం గారికి ఆశీర్వాదం దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. పేరు వెన్నెల, పేరు వెన్నెల. మీరు పూరించుకుంటే అవి ఎట్లా ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెరవబడిన మార్గం, కానీ అతని జీవితంలో అన్ని ద్వారాలు మూయబడిపోయి వాళ్ళ అన్నదమ్ముళ్ళందరూ, అంటే ఈయన ఒక తల్లి కుమారుడు. ఆ రోజులో చాలామంది స్త్రీలను వివాహం చేసుకునేవాడు. ఈయన ఒక స్త్రీకి పుట్టిన కుమారుడు యెఫ్తా, ఇంకొక స్త్రీకి పుట్టిన పిల్లలందరూ కలిసి అంటారు,
తండ్రి స్వాస్థ్యంలో నీకు స్వాస్థ్యం లేదు, నీవు ఒక వేశ్య కుమారుడివి అని అతని ఇంట్లో నుండి తరిమేస్తారు. మనల్ని అన్న పర్వాలేదు, కానీ మన అమ్మనంటే ఎవరికైనా బాధ కదండి. మనల్ని అంటే మనం భరించవచ్చు, మన అమ్మని ఎవరైనా అన్నారనుకోండి మనకు వేరే కోపం వస్తుంది. సరే, వాళ్ళ అమ్మని వేశ్య అని పిలిచారు. వేశ్య కుమారుడు, నీకు స్వాస్థ్యం లేదని తరిమేశారండి. యెఫ్తా వెళ్ళిపోయాడండి, ఊరే వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మనం ఆరాధించే దేవుడు మనం సిగ్గుపడనివ్వడండి. ఆయన తట్టు చూడగా మన ముఖాలు ప్రకాశిస్తుంది, మనకు వెలుగును దేవుడు దయచేస్తాడు. ఓ రోజు వచ్చిందండి, ఆ రోజు ఆ ఊరి పెద్దలందరూ యెఫ్తా దగ్గరికి వచ్చారు. బాబు, మేము చేసిన తప్పుల్ని మన్నించి మాకు అధికారిగా నీవు ఉండాలి. శత్రులు మా మీద యుద్ధానికి వచ్చారు, యుద్ధం చేసే శక్తి మాకు లేదు, దయచేసి రమ్మని పిలిచారు. నేను రాను బాబు, ఇప్పుడేమో మీరు ఇలాగే రమ్మంటారు, ఆ తర్వాత మరలా ఏదైనా కష్టమైతే నన్ను తరుముతారు, అలసిపోయాను బాబు నేను రానంటే, లేదు లేదు నువ్వు రావాల్సింది. ఇక మిత్రుడు యెఫ్తా మా నాయకుడు. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. బాధపడిన దేశమంది దేవుడు బహుగా అభివృద్ధి పరుస్తాడు. ఎక్కడైతే నీ తల దించబడిందో అదే చోట నీ తల ఎత్తబడేటట్లు ప్రభు చేస్తాడు. నిన్ను అవమానించిన వారి అభిమానించేటట్లు ప్రభు చేస్తాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కనుక ఎవరైనా అవమానపరిచారా, మనసులో పెట్టుకుని పళ్ళు పటపట కొరుకొద్దు. అసలే కాల్షియం తగ్గుతుంది మనుషుల ఏంటండి, బాడీలో కాల్షియం తగ్గిపోయి ఊరికే అరిగిపోతున్నాయి పళ్ళు, ఊరికే రాలిపోతున్నాయి. దాంట్లో నీవు మళ్ళీ పళ్ళు కొరకడం అర్థమైందండి. ఏంటండి, లైట్లు ఆపడం ఆన్ చేయడం, ఆపడం ఆన్ చేయడం, స్విచ్ ఆన్ చేయడం, ఏంటంటే అట్లా కూర్చోవద్దు చీకట్లో కోసం. అవమానించారా, దేవుని వైపు చూడండి. నిన్ను దూషించిన వారిని నిన్ను గురించి గొప్పగా మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. నిన్ను గురించి దేవుని పట్టణము నిన్ను గురించి మనుషులు గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. హల్లెలూయా. నిజంగా వీరు ఆరాధిస్తున్న దేవుడు పూజార్హుడని సాక్ష్యం ఇచ్చాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతానన్నాడు కదండి, అదే వ్యక్తి అంటున్నాడు మీ దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని గణపరచును గాక. ఈ మాటలన్నిటినీ మీ వినికిడిలో ప్రభు స్థిరపరచును గాక.